ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ షాలోం. ఈ వీడియోలో మనము బైబిల్ గ్రంథం నుంచి యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి వివాహం యొక్క విశిష్టతను చూద్దాము. మార్కు 10వ అధ్యాయము 2వ వచనము. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై, పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకాయన, మోషే మీకేమి ఆజ్ఞాపించినని వారిని అడిగెను. వారు పరిత్యాగ పత్రిక రాయిచ్చి ఆమెను విడనాడవలనని మోషే సెలవిచ్చెనని చెప్పగా, యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చెను గాని, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరమై యుందురు కనుక వారిక ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందురు. కాబట్టి దేవుడు జతపరచిన వారిని మనుషుడు వేరుపరచ కూడదని వారితో చెప్పెను. ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని గూర్చి ఆయనను మరలా అడిగిరి. అందుకాయన, తన భార్యను విడనాడి మరియొకతను పెండ్లి చేసుకొనువాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును. మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరియొకని పెండ్లి చేసుకొనిన ఎడల ఆమె వ్యభిచరించునగుదని వారితో చెప్పెను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉపమాన భావము ఏమనగా, యేసుక్రీస్తు ప్రభువు మనుషులకు వివాహ విషయమై ఎంత చక్కటి జ్ఞానాన్ని చెప్పుచున్నారు అంటే, మనము ఒక వ్యక్తిని విడిచిపెట్టి మరొక వ్యక్తి యొద్దకు వెళ్ళినప్పుడు మనం మొదటి వ్యక్తితో చేసినది వ్యభిచారమే అవుతుంది. కావున మనము ఒక మనిషిని విడనాడాలి అనుకున్నప్పుడు మరొక్కసారి ఆలోచించడం ఎంతైనా మంచిది. ఒక పురుషుడు ఒక స్త్రీ వివాహం చేసుకొనుచున్నారు అంటే వారి మధ్యలో ఉన్నది యేసుక్రీస్తు ప్రభువే. వారి మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువే. కావున మనము యేసుక్రీస్తు ప్రభువును నమ్మి వివాహంలో సంతోషం